ఈ తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద అసలు కల్తీ జరిగిందంటారా లేదా? ఒక హిందువుగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? హిందువులుగా అయితే నేను చెప్పాల్సింది ఒకటేనండి. లడ్డూ విషయంలో అయితే కల్తీ జరిగింది. 100% కల్తీ జరిగింది. దేనికంటే మేము చెప్తున్నాము, మేము అప్పుడు ప్రభుత్వంలో లడ్డూ తిన్నాం. పిడచకట్టినట్టుగా గట్టిగా చాలా ఇదిగా ఉండేది. గోడకేసి కొట్టినా అలా మొహాలకు వచ్చి తగిలేటట్టుగా ఉండేది. ఇప్పుడు లడ్డూ ఏంటంటే మేము పట్టుకోగానే చీలిపోయి స్మెల్ బాగుంటుంది. అది టేస్ట్ తెలుస్తుంది మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మేము లడ్డూ విషయంలో కల్తీ చేయలేదు, మాకు ఏ తప్పు తెలియదు, లడ్డూని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద కులం పేరు మీద మతం పేరు మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వేస్తాం? మీరు ఒక హిందువుగా ఏమంటారు దీని మీద? మేము అంటమేముందండి, నిజాలు మాట్లాడేసరికి జగన్ గారికి కోపం వస్తుంది. కానీ నిజాలు మాట్లాడాలంటే తిన్న మాకు తెలుస్తుంది, మా ప్రజలకు తెలుస్తుంది. లడ్డు అప్పుడు టేస్ట్ ఎలా ఉంది, అప్పుడు రుచి ఎలా ఉంది అనేది మొత్తం తెలుస్తుంది. ఆయన నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు నా మీద పడిపోద్ది అన్న భయానికి ఆయన వీళ్ళ మీద వ్యక్తిగతంగా చూపిస్తున్నారు. కానీ లేకపోతే ఏమీ లేదు.